తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమములోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలోని మాట చదువుకొని ముందుకు వెళ్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. నీ మాటను చదివింటున్నాము ఆయన, ధ్యానించడానికి సహాయం చేయి తండ్రి. మాట్లాడు ప్రభువా, బోధించు నాయన, వినిపించు ప్రభువా. నీ స్వరముతో మీరు మాట్లాడండి తండ్రి. ప్రభువా, ఇదిగో నీ కొరకు నిలబడిన నేను ఏ పాటి వాడను, ఎంతటి వాడను ప్రభువా. మీరు నిలబెట్టినారు ప్రభువా. నీ మాటలు మాట్లాడుటకు నన్ను సాధనంగా వాడుకోమని ఇదిగో నాయన ఈ టీవీ సాధనాన్ని వినబోచున్నటువంటి మా శ్రోతలను కృపగల మీ పాదముల చెంత మీకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే ఎవరైనా సరే క్రీస్తునందు ఉన్నట్లయితే వాడు నూతన వ్యక్తి అవుతాడు, నూతన సృష్టి అవుతాడు, నూతన వ్యక్తి అవుతాడు, నూతన మనిషి అవుతాడు. ఎప్పుడు? క్రీస్తునందు ఉన్న ఎడల. క్రీస్తునందు ఉన్న ఎడల. క్రీస్తునందు ఉండుట ఎలా? క్రీస్తునందు ఉండుట ఎలా? ఒక గ్రామంలో యేసుతో పాటు నివసిస్తే ఆయనతో ఉన్నట్లా? ఒక ఇంటిలో నివసిస్తే ఆయనతో ఉన్నట్లా? ఆయనతో క్లాస్మేట్గా స్కూల్లో కానీ కాలేజీలో కానీ చదువుకుంటే ఆయనతో ఉన్నట్లా? ఒక బండి మీద ట్రావెల్ చేస్తే ఆయనతో ఉన్నట్లా? ఆయనతో కలిసి భోజనం చేస్తే ఆయనతో ఉన్నట్లా? క్రీస్తునందు ఉన్న ఎడల ఆడు నూతన సృష్టి. మరి క్రీస్తునందు ఉండుట ఎట్లా? ఉండుట ఏ విధంగా? ఉండడం ఎట్లా? ఏ విధంగా ఉండుట? ఇది నా ప్రశ్న. ఇలాగే చదువుకుంటాను, ఇలాగే నేర్చుకుంటాను యేసయ్య పాదాల దగ్గర. మరి పౌలు రాశాడు ఈ మాట ఏమని? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అని కొరింథీ సంఘానికి ఈయన రాశాడు 2వ ఉత్తరములో 5వ అధ్యాయము 17వ వచనంలో. మరి ఈ మాట వ్రాసినటువంటి ఆయన నూతన సృష్టి అయ్యాడా? పోతే అయ్యాడే అనుకోండి, ఎలా అయ్యాడు? ఎలా ఎదిగాడు? ఎలా దేవుని యొక్క దాసుడయ్యాడు? ఏ విధంగా ఆయన యందు ఉన్నాడు? ఏ విధంగా నిలబడ్డాడు? ఏ విధంగా ఎదిగాడు? ఏ విధంగా ఫలించాడు? ఏ విధంగా ఆయన ముందుకు వెళ్ళాడు? మరి ఆయన చెప్పాలి కదా. అని ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆయన నిజంగా ఉన్నాడో లేదో? ఉన్నాడా? చూద్దాం. ఉన్నాడో లేదో? నా ప్రియమైనటువంటి వారలారా, అపోస్తలుడైన పౌలు భయంకరమైనటువంటి వ్యక్తి. ఎలా నూతన వ్యక్తి అయ్యాడినా, నూతన సృష్టి అయ్యాడినా, నూతన మానవుడు అయ్యాడు. తర్వాత యేసు యొక్క దాసుడు లేక భక్తుడు ఎలా అయ్యాడు? ఏమని రాయబడిందంటే, పౌలుని గురించి చెప్పాలంటే భయంకరమైనటువంటి వ్యక్తి అండి, దుర్మార్గుడైనటువంటి వ్యక్తి అండి, నిర్దయపరుడైనటువంటి వ్యక్తి. దయ ఎంత మాత్రమో లేదండి, క్రూరమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి అపోస్తలుడుగా మారాడండి. అపోస్తలుడు అంటే దేవుని చేత ఏర్పరచబడి, ఎన్నుకొనబడి, పిలువబడి, పంపబడినటువంటి వాడు అని అర్థం. అపోస్తలుడు అంటే దేవుని చేత పిలువబడి, దేవుని చేత ఎన్నిక చేయబడి, పిలువబడి, దేవుని చేత వాడుకొనబడి, దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తిని అపోస్తలుడు అని అంటారు. మరి ఈయన ఏ విధంగా ఇంత భయంకరమైనటువంటి వ్యక్తి? ఎంత భయంకరమైనటువంటి వ్యక్తి అంటే, స్టెఫన్ను వారు చిత్రహింస చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు, ఎంజాయ్ చేశాడు, ఆనందించాడండి. ఎంజాయ్ చేశాడు, అనుమతించాడు.
స్టెఫన్ను ఆ విధంగా చిత్రహింస చేస్తూ, రాళ్లతో కొడుతూ చిత్రహింస చేస్తుంటే చూసి ఆనందించాడు, అనుమతించాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళ అటువంటి వ్యక్తి, భయంకరమైనటువంటి వ్యక్తి. నిజంగా తన పని ఏంటంటే సనాతనమైనటువంటి యోధుడు. ఆయన సనాతనమైనటువంటి ఆచారాన్ని పాటించేవాడు, పాత నిబంధన తూచా తప్పక పాటించేవాడు, పాత నిబంధనను కంఠపాఠం చేసినటువంటి వ్యక్తి, పాత నిబంధన అంతా కూడా తన గురువైనటువంటి గమలియేలు దగ్గర నేర్చుకున్నటువంటి వ్యక్తి అపోస్తులైనటువంటి పౌలు. కొత్త నిబంధనను అంగీకరించేవాడు కాదు. యేసయ్య అంటే ఎంత మాత్రము పడదండి. యేసు పేరు ఎత్తినా, యేసును కీర్తిస్తున్నా, యేసు యందు భయభక్తులు కలిగిన వారన్నా ఎంత కోపమో వారిని తీసుకొని వచ్చి చిత్రహింస చేసేవాడండి. చంపడానికి కూడా సిద్ధపడేవాడండి. ఎక్కడ ప్రార్థిస్తున్నా సరే, ఎక్కడ దేవుని వాక్యం చెప్తున్నా సరే, ఎక్కడ దేవుని పేరుతో యేసును స్తుతిస్తూ ఆరాధిస్తున్నా సరే, అక్కడికి వెళ్ళి వారిని హింసించేవాడండి, చిత్రహింస చేసేవాడండి, హింసల పాలు చేసేవాడండి. అటువంటి వ్యక్తి అది తనకు ప్రాణాధారం, తన యొక్క లైఫ్స్ ఎయిమ్, జీవిత ఆశయము, జీవిత ధ్యేయము, దాన్ని ప్రాణాధారము అని అంటారు దాన్ని. అటువంటి ప్రాణాధారమైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి కటికి దుర్మార్గుడండి. అదే తానే స్వయంగా చెప్తాడు, మనం చెప్పనక్కర్లేదు, తానే స్వయంగా చెప్తాడు. ఏమనంటే 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో, పూర్వము దూషకుడను, దూషించేవాడిని, భయంకరంగా హింసించేవాడిని. ఎవరైనా సరే మరి యేసుకు అనుకూలంగా మాట్లాడినా, యేసు నామములో కూడినా సరే హింసించేవాడిని. పూర్వము దూషకుడను, హింసకుడును, హానికరుడను నన్ను ఆయన మార్చాడయ్యా. నా లైఫ్ ఇటువంటిది, నా జీవితం ఇటువంటిది, నా గతం ఇటువంటిది అని చెప్పేసి తనంతట తానే చెప్తున్నాడు. ఏమని? దూషకుడను, హింసకుడను, హానికరుడైనటువంటి నన్ను మార్చాడైనా. ఎలా? 16వ వచనమును కంటిన్యూ చేసినట్లయితే, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి, నిత్య జీవం పొందడానికి తనను ఎవరైతే విశ్వసించబోతున్నారో వారందరికీ నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనబడుతున్నట్లు నేను కనికరింపబడి తిని. చూశారా? ఇది ఆయన యొక్క పాత జీవితం అంతా 1-2 వచనాల్లో చెప్పేశాడండి. అంత సుస్పష్టంగా, అంత కూలంకషంగా, అంత అర్థవంతంగా తన యొక్క గతాన్ని, తన యొక్క పూర్వాన్ని చెప్పేశారండి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడైనటువంటి నన్ను ఆయన మార్చాడండి. ఎందుకు మార్చాడంటే, నిత్య జీవము నిమిత్తము తనను ఎందరూ అంగీకరించబోతున్నారో, ఎందరు విశ్వసించబోతున్నారో వారికి మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనబడుతున్నట్లు నేను కనికరింపబడితిని. ఎంత మంచి సాక్ష్యము, ఎంత మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. నా ప్రియమైన, నిజమేనా? అది కనికరించాడా? ఏ సందర్భంలో? ఎలా? క్రీస్తునందున్న ఎడల, క్రీస్తునందు ఉండుట ఎట్లా ఆయన చెప్పాలి. క్రీస్తునందు ఉండుట ఎలా? ఇదిగో ఈ విధంగా క్రీస్తునందు ఉండుట ఇలాగా అని ఆ నిర్వచనం చెప్పాలి. క్రీస్తునందు ఉన్న ఎడల, క్రీస్తునందు ఉండుట ఎలాగూ అని ప్రశ్న వేస్తే దానికి నిర్వచనం చెప్పాలి. చెప్పితే అప్పుడు పౌల్ ఈజ్ రైట్, బైబిల్ ఈజ్ రైట్. మరి చెప్పాడా? చూద్దాం. చూడండి, అపోస్తల కార్యం 9వ అధ్యాయానికి వద్దాం. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయందును. 9వ అధ్యాయం 1వ వచనం. పౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్లు ప్రభు యొక్క శిష్యులను బెదిరించాలి. చేయకూడదు, జాగ్రత్త, చేసినట్లయితే మీ పని ఉంటుంది చూడండి అని చెప్పేసి అంటారే, దాన్ని బెదిరించుట అంటారు. బెదిరించడం హత్య చేయను. ఒకవేళ బెదిరిస్తే వినకపోతే హత్య చేయడానికి కూడా సిద్ధమే. అలా చేయడము తనకు ప్రాణాధారం, అంటే తన జీవిత ధ్యేయము, జీవిత కోరిక, అంటే తన లైఫ్స్ డిజైర్, లైఫ్స్ యాంబిషన్ అన్నమాట. అది చూసారా? బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, అయ్యా నేను బెదిరిస్తాను, కాకపోతే చంపేస్తాను,
అది నా యొక్క జీవిత ఉద్దేశము, అక్కడికి వెళ్ళాలి, నేను ఆ పని చేయాలి, నాకు అనుమతించండి అని చెప్పేసి ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి అనుమతి పత్రం తీసుకున్నాడండి, సిఫారసు ఉత్తరం తీసుకున్నాడండి. ఆయన వెళ్ళి ఈ మార్గమునందున పురుషులనైనను స్త్రీలనైనను గమనించి కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలిమ్మని అడిగాను. ఇదండి సింపుల్గా చెప్పాలంటే, నేను అక్కడికి వెళ్తాను, ఈ మార్గ మధ్యంలో నాకు ఎవరు కనిపించినా సరే నేను వారిని హింసిస్తాను, లేకపోతే చిత్రహింస చేయడమే కాకుండా బంధించి నేను యెరూషలేముకు తీసుకొస్తాను మీ దగ్గరికి. ఆ పని చేయడానికి నాకు అనుమతి ఇవ్వండి, పలానా వ్యక్తి వస్తున్నాడని చెప్పేసి మీరు ఒక సిఫారసు ఉత్తరం నాకు రాసివ్వండి, అక్కడికి వెళ్తాను, దమస్కుకు వెళ్తానని చెప్పేసి అడిగాడండి. అడిగితే వారు ఇచ్చారు. ప్రధాన యాజకులు ఓకే పర్మిటెడ్ అని చెప్పేసి ఒక పర్మిషన్ ఉత్తరం ఇచ్చారు, వారికి ఒక సిఫారసు ఉత్తరం కూడా ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత వెళ్తున్నాడు దమస్కు పట్టణాన్ని. దమస్కు అంటే సిరియా దేశపు రాజధాని డమాస్కస్ ఇప్పటికీ ఉందండి, ఇప్పటికీ ఉన్నటువంటి పట్టణం అది. అతడు ప్రయాణం చేస్తున్నాడు, సంతోషంతో ఉన్నాడండి. ఎంత సంతోషం అంటే, దొరికిన వాడిని బెదిరిస్తాను, దొరికిన వాడిని చిత్రహింస చేస్తాను, వీలైతే చంపేస్తాను, కాకపోతే తీసుకొస్తాను యెరూషలేముకు అని చెప్పేసి సంతోషంతో ఎగిరిపడుతున్నాడు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు భయంకరమైనటువంటి వెలుగు కనిపించిందండి. ఆ వెలుగును కళ్ళతో చూడలేకపోయాడండి. చూడలేక దిమ్మ తిరిగి పడిపోతాడు గుర్రం మీద నుంచి. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. ఒక స్వరం వినపడింది, సౌలా సౌలా నీవు నన్నేలా హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఒక స్వరం, బలమైనటువంటి స్వరం, అధికారంతో కూడిన స్వరం, ప్రేమతో దండించే స్వరము, గద్దించే స్వరము వినపడింది. సౌలా సౌలా నన్నేలా హింసించుచున్నావు అని చెప్పేసి ఒక స్వరం వినపడింది. వెంటనే సమాధానము, ఎవరు నన్ను పిలుస్తున్నావు, నేనేం హింసిస్తున్నాను, అసలు నువ్వెవరయ్యా అని అడగలేదు. మొదటి పిలుపులోనే అది ప్రభువు స్వరం అని గమనించినటువంటి సౌలు, ప్రభువా నీవెవడవు, ఇదండి రెస్పాన్స్. ఇది పౌలు ఇచ్చినటువంటి సమాధానం. ప్రభువా నీవెవడవు. ప్రభువా అంటే అధిపతి అని అర్థము, అధికారం కలిగిన వానిని అధిపతి అంటారండి. ప్రభువా అంటే అధిపతివి అంటే నీవు నాకు అధిపతివి అని చెప్పేసి మొదటి పిలుపులోనే లోబడి లొంగిపోయి ప్రభువా అని అంటూ ఆయన యొక్క ప్రభుత్వానికి, ఆయన యొక్క అధికారానికి, ఆయన యొక్క ఆధిపత్యానికి సరెండర్ అయిపోయాడండి, లోబడిపోయాడండి, అంగీకరించాడండి. ప్రభువా 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 లోబడిపోయాడండి, అంగీకరించాడండి, తల వంచాడండి, శిరసా వహించాడండి. ప్రభువా ప్రభువా నీవెవడవు. మరొక కాంట్రవర్సీ ఇక్కడ, మరొక వ్యతిరేక భావం. ప్రభువా అంటాడు, నీవెవడవు అంటాడు. అంటే సగమేమో అనుకూలత కనపడుతుంది, సగమేమో ప్రతికూలత కనపడతా ఉంది. ప్రభువా అంటాడు, నీవెవడవు అంటాడు. మరి ప్రభువా అని ఎందుకన్నా, ఆయన ఎవరో తెలిస్తేనే కదా ప్రభువా, ఆయన ఎవరో తెలిస్తేనే ప్రభువా అనగలిగాడు. మరి మళ్ళీ అంటే నీవెవడవు అంటాడు. అంటే 50% సగము అంటే అనుకూలత, సగం ప్రతికూలత ఉందండి. అంటే ప్రభువు పిలిచినటువంటి సమయంలో సగము అంటే 50% సగము తన యొక్క మనస్సు, తన హృదయము, తన యొక్క జీవితము సరెండర్ అయిపోయింది. సగము మట్టుకే. తతిమ సగం ఎప్పుడయ్యాడు ఆయన చూద్దాం. తతిమ సగము ఎప్పుడయ్యాడో చూద్దాం, ఎలా అయ్యాడో చూద్దాం తర్వాత. ప్రభువా నీవెవడవు అని చెప్పేసి అంటాడు. నీవెవడవు అని అడుగగా మరి ఈ సగము పూర్తి కావాలి, ప్రభు సగంతో ఉండకూడదు. కాబట్టి పూర్తి కావాలి అంటే ప్రభువు మాట్లాడాలి. ప్రభువా నీవెవడవు, సగం అంగీకరించాడు, సగం వ్యతిరేకించాడు. ఈ వ్యతిరేకించిన సగం కూడా సంపూర్ణ అనుమతి కావాలి, సంపూర్ణ సమర్పణ కావాలి. అందువలన ఈ ప్రభు వదిలిపెట్టాడు ఎంత మాత్రం. ప్రభువా నీవెవడన్నప్పుడు వెంటనే నీవు హింసించుచున్న యేసును నేను అంటాడు. ఇంకా ఎప్పుడైతే నువ్వు హింసించున్న యేసును నేనని అంటాడో ప్రభువు మాట్లాడలేదు. నిజమేనా, రుజువు చూపించు, నీ ఆధార్ కార్డు ఏది, నీ ఐడెంటిటీ ఏది, నా ప్రభు అని ఎలా నమ్మాలి, ప్రశ్న రానే లేదు. అప్పుడు అంటాడు ప్రభు ఏమన్నా, లేచి పట్టణానికి వెళ్ళు, సిరియా దేశపు రాజధాని డమాస్కస్ పట్టణానికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడను, అక్కడ నువ్వేం చేయాలో నేను చెప్తాను. ఏం చేయాలా,
ఏం చేయాలా అని అడిగాడా? లేదు, అడగలేదు. ఆ మాటకు మౌనమైపోయాడు. అక్కడ నువ్వేం చేయాలో నేను చెప్తాను. ఇంకా చూడండి, ప్రతిమాది సగం ఇంకా అనుకూలించాడు, కొంచెం 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 అనుకూలించాడు. అక్కడికి వెళ్తే 7వ వచనం, అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరం విన్నారు, కానీ అది ఎవరిని చూడక మౌనులై ఉండి ఎవరిని కనుక్కోలేదు, ఎవరిని తెలియదు. స్వరం విన్నారు కానీ పౌలు కూడా వెలుగు కనబడింది, స్వరం వినపడింది. అది ప్రభువు స్వరం అని తెలుసు, అది ప్రభువు వెలుగు అని తెలుసు. అందువల్ల ప్రభువు అంటాడు, నీవెవడవు అంటాడు. ఇప్పుడు క్లారిఫై అయింది. ఇప్పుడు నువ్వు ఎవరు అని చెప్పేసి దాని గురించి అడగలేదు, నీవు హింసిస్తున్నా యేసును అంటాడని. సరే, నువ్వు లేచి పట్టణానికి వెళ్ళు, అక్కడ నువ్వేమి చేయాలో నేను చెప్తాను అంటాడు. చూడండి 8వ వచనము, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతనిని చేయి పట్టుకొని దమస్కులోనికి తీసుకొని పోయారు. దమస్కులోనికి ప్రక్కన ఉన్నటువంటి వారు, అక్కడ కలిసినటువంటి వారు దమస్కుకు తీసుకొని వెళ్తారండి. తీసుకున్న తర్వాత నా ప్రియమైనటువంటి వారులా, క్రీస్తునందు ఉండుటకు మొట్టమొదటి, క్రీస్తునందు ఉండుట ఎలా అంటే మొట్టమొదటిదంటే ప్రభువుకు లోబడుట, ప్రభువుకు సమర్పించుకునుట, ప్రభువును అంగీకరించుట, ప్రభువుకు విధేయత చూపుట క్రీస్తునందు ఉండుటకు మొదటి అడుగు, మొదటి మెట్టు. ద ఫస్ట్ స్టెప్ టు బీ ఇన్ ద లార్డ్. ఆయనలో ఉండుటకు మొదటి అడుగు ఏంటంటే ఆయనను ప్రభువుగా అంగీకరించుట, ప్రభువుగా అంగీకరించుట. నా ప్రియమైనటువంటి వారులారా, ప్రభువుగా అంటే నువ్వు నాకు అధికారివయ్యా, నువ్వు నాకు అధిపతి, లోకానికి, వాళ్లకు, వీళ్లకు అందరికీ కాకుండా నాకు కూడా నువ్వు అధిపతివి, నాకు కూడా నువ్వు అధికారివి, నీ అధికారానికి నేను లోబడుతున్నాను అర్థం. ప్రభువా అని పిలిచినట్లయితే, ప్రభువా అని సంబోధించినట్లయితే, ప్రభువా అని ఆయనను పిలిచినట్లయితే నా ప్రియమైనటువంటి వారులారా. కాబట్టి ఇంకా తర్వాత మరలా అడగలేదు, ఎవరు నువ్వు, ఎందుకని, నిజమేనా, నమ్మొచ్చునా, అడగలేదు. అంటే రెండవసారి యేసు మాట్లాడేటప్పటికల్లా ఆ తన దగ్గర ఉన్నటువంటి సగము, ఆ 50% అననుకూలత పోయింది, కంప్లీట్గా పోయింది. నా ప్రియమైన వారులారా, ఆ తర్వాత ఇంకా ప్రభువుతో ఏమి నెగటివ్గా అంటే అననుకూలమైనటువంటి జవాబు ఎంత మాత్రమో చెప్పలేదు. ప్రభువును ప్రభువుగానే అంగీకరించాడు, స్వీకరించాడు. తర్వాత సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి పౌలు అయిపోతాడు. ఇంకా 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 పౌలు చేసినటువంటి మంచి పని, లేదా ఈ సౌలు చేసినటువంటి మంచి, ఆయనలో ఉండుటకు ఎలా ఎదిగాడు, ఆయనలో ఉండుటకు ఎలా ఎదిగాడు. ఉన్నాడు, ఒక మొదటి అడుగు వేశాడు, తతిమ అడుగులు వేశాడా ఆయనలో ఉండుటకు, ఆత్మీయంగా ఎదగడానికి, ఆత్మీయంగా మెట్లు ఎక్కడానికి ఏమి అడుగులు వేశాడు. క్రీస్తునందు ఉన్నాడు, మరి ఉండడమే కాదు, ఆ ఉండడంలో ఎదిగాలి, ఆత్మీయంగా ఎదగాలి. ఆయనతో ఎందుకు ఎలా ఎదిగాడు ఆయన అంటే, అక్కడ ఫిలిప్పీ పత్రికలో అంటాడు ఒక చోట, ఏమన్నాడంటే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఒక ఎదిగిని క్రీస్తును సంపాదించుకొనవలెను నా హృదయాభిలాష, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాష, క్రీస్తును సంపాదించుకొనవలనని నా కోరిక అంటాడు. క్రీస్తును సంపాదించుకోవాలి. చూసారా ఎంత ఎదిగాడు. క్రీస్తునందు ఉండడానికి ఎలా ఎదిగాడంటే ఆయన ఎలా ఎదిగాడంటే క్రీస్తును సంపాదించుకోవాలి అని చెప్పేసి అంటాడు. క్రీస్తును సంపాదించుకోవాలి. క్రీస్తును సంపాదించుకోవడం ఏంటి? క్రీస్తును పైకి ఒక వస్తువు ఉంది, డబ్బులు ఇచ్చి కొంటాము, ఈ ఇల్లు ఉంది, డబ్బులు ఇచ్చి కొంటాము, ఈ వస్తువు ఉంది, డబ్బులు ఇచ్చి కొంటాము, ఈ బంగారు వెండి డబ్బులు ఇచ్చి కొంటాము. మరి క్రీస్తును సంపాదించుకోవడానికి కొనగలమా? ఆయనను కొనగలమా? ఎలా కొనగలము? అంతే, కొనడానికి అయినప్పుడు కూడా వ్యక్తులను అయితే కొనొచ్చు, కానీ మరి ఆయన ఒక పారలౌకిక వ్యక్తి, అంటే పరలోకపు వ్యక్తి. ఒక పరలోకపు వ్యక్తిని ఇహలోక వ్యక్తి కొనగలడా? అది కూడాను ఆయన దేవుడే. ఆయన ఎట్లా కొనగలరు, ఎట్లా సంపాదించుకోగలరు? క్రీస్తును సంపాదించుకోవాలి నేను అంటాడు. అరే, విపరీతమైన కోరిక. నిజమేనా ఇది? విపరీతమైన కోరిక ఇది. నెరవేర్చబడుతుందా? నెరవేరే కోరికేనా? సంపాదించుకోవాలి. పౌలయ్య ఎలా సంపాదించుకుంటావయ్యా? ఈజ్ దేర్ ఎనీ ప్రిన్సిపల్? ఈజ్ దేర్ ఎనీ ప్రొసీజర్? ఏదైనా సిద్ధాంతం ఉందా? ఏదో విధానం ఉందా? నువ్వు అవలంబించినటువంటి విధానం ఏమైనా ఉందా? క్రీస్తును సంపాదించుకోవడం ఎట్లా? అది మాకు చెప్పయ్యా, కాస్త మేము కూడా సంపాదించుకుంటాం ఆయన్ను. మాకు చెప్పు, కాస్త మేము కూడా సంపాదించుకుంటాం యేసయ్యను. కానీ పౌలు చెప్తాడండి. పౌలు ఆ ప్రొసీజర్ కూడా చెప్తాడండి, ఆ విధానం కూడా చెప్తాడు పౌలు. ఎలాగంటే మొట్టమొదటిది 7వ వచనంలో చూడండి, ఏవేవి నా యేసును సంపాదించుకోవాలి, ప్రభువును సంపాదించుకోవాలి, ఆయన యందు ఉండాలి అంటే ఆయన సంపాదించుకోవాలి, ఆయనలాగా ఉండాలంటే ఆయన పొందాలి. ఆయనను పొందడం ఎట్లా? ఆయన సంపాదించుకోవడం ఎట్లా అంటే, ఏవేవి నాకు లాభకరమై ఉండెనో,
వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. ఏవేవి నాకు లాభకరమో, ఏవేవి నాకు ప్రయోజనకరమో, ఏవేవి నాకు సంతోషం ఇస్తాయో, ఏది బట్టి నేను ఆనందించి సంతోషిస్తానో వాటిని నష్టముగా భావించుచున్నాను, నష్టముగా ఎంచుకొనుచున్నాను. నాకు ఏవేవి ఇష్టమో, ఆయనకు ఏవేవి అయిష్టమో, ఇంకొంచెం అడుగు ముందుకు వేసినట్లయితే ఏవేవి నాకు ఇష్టమో, ఏవేవి ఆయనకు అయిష్టమో వాటిని నేను నష్టముగా భావించుకోవాలి. నా ప్రభువుకు ఇష్టమైనటువంటి నేను అనుసరించాలి, నా ప్రభువుకు ఇష్టమైనవి నాలో ఉండాలి, నా ప్రభువుకు ఇష్టమైనటువంటి నేను నెరవేర్చాలి. ఏవేవి నాకు లాభకరమై ఉండేనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. అవి నాకు నష్టము, నాకొద్దు. ఆయనను పొందాలి, ఆయనను కలిగి ఉండాలి, ఆయన యందు ఉండాలి అంటే నాకు అనుకూలమైనటువంటి వాటిని, లాభకరమైన, ప్రయోజనకరమైన, సంతోషం ఇచ్చే నేను కోరుకునేటువంటి వాటిని నాకొద్దు. ఆయన కోరుకునేవి కావాలి, ఆయన ఇష్టపడేవి కావాలి, నేను కలిగి ఉండాలని ఆయన కోరుకునేవి నేను కలిగి ఉండాలి. ఏమిటవి అంటే అంటాడంట. నంబర్ 1, హెబ్రీయుల సంతతి వాడను నేను. ఇది ఫిలిప్పీ పత్రికలో రాశాడండి, ఎవరి మాటలు కాదు, స్వయంగా మరి పౌలు రాసినటువంటి మాటలు. సాక్ష్యం, ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్ని రుజువు చేస్తాడు. ఎందుకంటే ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. స్వయంగా బోధించిన దాన్ని అనుసరించేవాడు, కలిగి ఉండే వ్యక్తి అపోస్తలుడైన. అంత యోధుడు, ప్రభువు కొరకు వీరుడైనటువంటి సైనికుడైనటువంటి వ్యక్తి పౌలు. నూతన నిబంధనలో నంబర్ 1 వ్యక్తి. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, చూశారు ఏమంటే, హెబ్రీయుల సంతానము నేను హెబ్రీయుడను. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళని హెబ్రీయులు అంటారండి. ప్రపంచంలో హెబ్రీయులు చాలా గొప్పవారు. వాళ్ళు మాట్లాడే భాష హెబ్రీ భాష, రాజభాష. హెబ్రీ భాష దేవుడు మాట్లాడిన భాష. హెబ్రీ భాష మొట్టమొదటి బైబిల్ గ్రంథం రాయబడినటువంటి భాష హీబ్రూ భాష. అంత గొప్పతనం ఉంది, అంత పేరు ఉంది హెబ్రీ భాషకు, హెబ్రీలకు. అటువంటి హెబ్రీయుల సంతానాన్ని నేను గొప్పగా చెప్పుకునే వ్యక్తి, అటువంటి వాడని నేను. అంతేకాకుండా ఇశ్రాయేలు వంశమునకు చెందిన వాడని నేను. ఆయన యందు నేను ఉండి ఎదగాలి అంటే ఏమేమి తీసేసుకోవాలి ఆయన యందు ఉండడానికి? పౌలు చెప్తున్న సూత్రం ఇది. ఈ ఇశ్రాయేలు వంశమును, ఇశ్రాయేలు ఎవరు? యాకోబు. మోసగాడైన యాకోబును ఇశ్రాయేలుగా మార్చుకున్నటువంటి దేవుడండి ఆయన. అటువంటి ఇశ్రాయేలు సంతానం వాడను నేను, హెబ్రీ వాడను, ఇశ్రాయేలు సంతానపు వాడను నేను. అంతేకాకుండా బెన్యామీను గోత్రం. ఇశ్రాయేలు ఎంత ఇష్టమో, ఇశ్రాయేలు ఎత్తుకున్నానయ్యా, పెంచుకున్నానయ్యా, పోషించానయ్యా. అగ్నిలో నుండి నువ్వు వెళ్తుంటే అగ్ని నిన్ను కాల్చదయ్యా, నదులలో నువ్వు వెళ్తున్నట్లయితే నీ మీద పొర్లి పారవయ్యా అని చెప్పేసి అంటాడు. ఇంకా యెషయా గ్రంథంలో ఎన్ని మాటలు మాట్లాడతాడో. యెషయా గ్రంథం 41, 42, 43, 44, 45 వచ్చిన అధ్యాయాల్లో ఓ యాకోబు, నేను సృష్టించిన యాకోబు, నేను నిర్మించుకున్నటువంటి ఓ ఇశ్రాయేలు అని ఎన్నిసార్లు సంబోధిస్తాడో. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నప్పటికీ కూడా అన్ని దేశాలలో కూడా ఒక వ్యక్తి పేరుతో ఉన్నటువంటి ఏకైక దేశం ఏంటంటే ఇశ్రాయేల్ దేశం. అంత ఇష్టము. ఎన్ని దేశాలు సవాలు చేస్తున్నప్పటికీ కూడా, ఛాలెంజ్ చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రము జడియక, భయపడక నిలబడే దేశం. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తులు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి దేశము ఇశ్రాయేల్ దేశం. ఇశ్రాయేల్ వంశమునకు చెందిన వాడని నేను, బెన్యామీను గోత్రమునకు చెందినవాడని నేను. బెన్యామీను చీల్చునట్టి తోడేలు స్వభావం కలిగిన వ్యక్తి బెన్యామీను, యోసేపు యొక్క తమ్ముడు. బెన్యామీను గోత్రమునకు చెందినటువంటి వాడని నేను. అంతేకాకుండా 8వ దినమున సున్నతి పొందినవాడను. దేవుని ప్రజలు అనే గుర్తు కలిగి ఉండటం సున్నతి పొందుట. అంతేకాకుండా ధర్మశాస్త్ర విషయంలో పరిసయుడను. ధర్మశాస్త్ర విషయంలో అంటే ధర్మశాస్త్రాన్ని చదివి, ధ్యానించి, పఠించి ఇతరులకు బోధించేవారిని మరి పరిసయ్యులు అన్నారు. ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంటారు. ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని నేను కంఠపాఠం చేసినటువంటి వ్యక్తిని, మా గురువు అయినటువంటి గమలీయేలు దగ్గర నేను అంటాడు. అంతేకాకుండా ఇంకా నాకున్నటువంటి మెరిట్ ఏంటంటే సంఘమును హింసించువాడను. ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో తన నెగటివ్ క్వాలిఫికేషన్, ప్రతికూలమైనటువంటి తన యొక్క లక్షణాన్ని, స్వభావాన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడంటే సంఘమును హింసించువాడను. అంతేకాకుండా ధర్మశాస్త్ర విషయంలో, నీతి విషయంలో ఇవన్నీ కూడాను ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 5, 6, 7, 8, 9 వచనాల్లో క్లియర్గా ఒక్క పారాగ్రాఫ్లోనే ఆత్మదేవుడు రాయించాడండి. నా ప్రియమైన వారలారా,
తర్వాత ధర్మశాస్త్ర విషయంలో, నీతి విషయంలో అనింద్యుడను సవాలు చేస్తున్నటువంటి మాట. ధర్మశాస్త్ర విషయంలో, ధర్మశాస్త్రాన్ని పాటించడంలోనూ, నీతి నిమిత్తమై నీతిగా ఉండడంలోనూ నేను అనింద్యుడను, ఎవరు నన్ను నిందించలేరు, అంత స్వచ్ఛమైనటువంటి వాడినని సవాలు చేసే వాడని నేను. అయితే ఇవన్నీ నాకు ఇష్టమైనవి. వీటన్నిటిని కూడా ఏమనుకుంటున్నానంటే నేను క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుచున్నాను, క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుచున్నాను అని చెప్పేసి అంటాడు. అంటే వీటన్నిటినీ నష్టముగా, నాకు ఏవేవి ప్రయోజనకరమో, ఏవేవి లాభకరమో, ఏవేవి గొప్పతనాన్ని ఇస్తాయో, ఏవేవి నేను ఇష్టపడుతున్నానో అవి ఆయనకు ఇష్టం లేదు. అందువలన వాటిని మొత్తం తీసివేసుకొని నేను నష్టముగా భావించుచున్నాను. ఎంత మంచి స్టేట్మెంట్! నష్టముగా ఎంచుతున్నాను. ఎందుకయ్యా అంటే ఇవన్నీ నష్టంగా భావిస్తున్నాయి, యేసును ఎరుగవలనని. అంతేకాకుండా క్రీస్తులో అగపడు, ఇవన్నీ ఎప్పుడైతే నేను వదులుతానో క్రీస్తు నేను ఎరిగి ఉంటాను. అంతేకాకుండా క్రీస్తులో నేను అగపడతాను, క్రీస్తులాగా నేను కనపడతాను. అంతేకాకుండా పునరుద్ధాన బలమును ఎరుగుట, ఈ విధంగా వదిలేసినట్లయితే నేను పునరుద్ధాన బలాన్ని పొందుతాను, ఎరుగుతాను, నేను కలిగి ఉంటాను అని చెప్పేసి అంటాడు. చూసారా నూతన సృష్టి ఎలా అయినంటే, అంతేకాకుండా ఆయన శ్రమలలో పాలివాడనగుటకు నష్టముగా భావించుకున్నాను నేను వాటన్నింటినీ, ఆయన శ్రమల్లో పాలివాడనగుటకు. అంతేకాకుండా అవన్నీ నష్టంగా భావించుకుంటే నన్ను ఎందుకు ఆయన పట్టుకున్నాడో ఆ పట్టుకొని దానికి నేను పరిగెత్తుతాను. చూడండి, పట్టుబడిన దానికి పరిగెత్తుటకు నష్టముగా భావించుకొనుచున్నాను అంటాడు. అంతేకాకుండా చివరి అంటాడు, బహుమానము కొరకు పరిగెత్తుతున్నానయ్యా తిమోతి, నా కుమారుడా, పరిగెత్తానయ్యా, నా పరుగు కడముట్టించాను. నా కొరకు ఉన్నటువంటి నీ కిరీటాన్ని అయ్యా, ఆ కిరీటాన్ని, నీతి కిరీటాన్ని నేను పొందుతానయ్యా తిమోతి నా కుమారుడా అని చెప్పేసి అంటాడు. నా ప్రియమైన వారలా, క్రీస్తునందు ఉండుట ఎలా, క్రీస్తునందు నిలబడుట ఎలా, క్రీస్తునందు ఎదుగుట ఎలా, క్రీస్తునందు ఫలించుట ఎలా, క్రీస్తునందు ఉండి పూర్తి చేసుకున్నట్టు జీవితాన్ని పూర్తి అవుట ఎట్లో ఎంత చక్కగా నేర్పించిండు మన పితరుడైనటువంటి పౌలు. ఏంటి మన పరిస్థితి? ఎలా ఉన్నాం మనం? క్రీస్తును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసామా? మనకున్నవి, మనకు కావలసినవి, ఇష్టపడి కోరుకునేవి ఆయన కొరకు మనం వదిలిపెట్టాం. అవన్నీ ఉండాల్సిందే, అన్నీ ఉండాలి. క్రీస్తు నాకు కావాలి. ఎలా ఉంటాడు? క్రీస్తునందు ఉండగలమా? ఉండలేమే. నా ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి. క్రీస్తునందు ఈయన ఎలా నూతన సృష్టి అయ్యాడు? ప్రభువా అని ఆయన ప్రభుత్వానికి, ఆయన అధికారానికి మొట్టమొదట అంగీకరించకపోతే, సమర్పించుకోకపోతే, ఒప్పుకొనకపోయినట్లయితే క్రీస్తునందు ఉండేవాడు కాదు. క్రీస్తునందు ఉండుట ఎట్లా అనేది క్లియర్గా ఆయన జీవితంలో మనకు బోధించాడండి. క్రీస్తునందు ఉండుట మొట్టమొదటి ఆయనను అంగీకరించాలి, ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించాలి, ఆయన ఆధిపత్యానికి శిరసావహించాలి, ఆయన ఆధిపత్యానికి లోబడాలి, ఆయన ఆధిపత్యానికి సాగిలపడాలి. అబ్రాహాం అలాగే సాగిలపడ్డాడండి. ఆయన అబ్రాహాం జీవితం చదువుతూ ఉంటే ఎలా ఆయనకి ప్రభువునందు దేవుని అందు ఉన్నాడంటే సాగిలపడ్డాడండి. పౌలు కూడా అలాగే ప్రభువా అని ఆయన అధికారానికి, ఆయన ఆధిపత్యానికి, ఆయన ప్రభుత్వానికి, ఆయన అధికారానికి సమర్పించుకున్నాడు, లొంగిపోయాడండి. నా ప్రియమైన వారలారా, చూసారా? క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి ఎలా క్రీస్తునందు ఉండడము నేర్పించాడు. ఎదుగుట ఎలా, ఫలించుట ఎలా అనేది కూడా అపొస్తలుడైన పౌలు యొక్క జీవితమే మనకు ఉదాహరణ. ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, మా పితరుడైన పౌలను మా ఎదురుగా ఉంచి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలయ్యా. వినిన మా శ్రోతలకు నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన వినినటువంటి వారు తండ్రి వాక్యానుసారంగా జీవించడానికి, నిర్ణయించుకోవడానికి, జీవించడానికి, ఫలించడానికి, ఎదగడానికి సహాయం చేయమని మా ప్రభువా, మా దేవ, విన్నట్టు ప్రతి బిడ్డను నీ యొక్క పాదముల చెంత మీకు సమర్పించుకుంటూ వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మా శ్రోతలకు అనుగ్రహించబడనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.